సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజు గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ గతంలో కబర్దే కుమారుని ప్లేగు వ్యాధి అనే అంశం కొంతవరకు చెప్పుకున్నాం. తన చిన్న కుమారుడికి వ్యాధి సోకిద్దని బాబాకు చెప్పడానికి వస్తే బాబా ఇలా అంటారు: ఆకాశము మబ్బపట్టి ఉన్నది, కొద్దిసేపట్లో ఆ మబ్బులన్నీ చెదిరిపోయి ఆకాశం నిర్మలవుతుంది. అట్లనుచు బాబా పైకి కప్ని ఎత్తి సంకలో కోడిగుడ్డంతా పరిమాణంలో గుణ 4 ప్లేగు పొక్కులను చూపుతారు. నా భక్తుల కొరకు నేనెట్లు బాధపడుతున్నానో చూడు, వారి కష్టములు ఎన్నయూ నావే. ఈ మహాద్భుతమైనటువంటి లీల చూసిన జనులు మహాత్ములు తమ భక్తుల బాధలు తావే ఎట్లు స్వీకరించుకుంటున్నారో అనే విషయం స్పష్టమవుతుంది. మహాత్ముల మనస్సు మైనము కన్నా మెత్తంది, పెన్నవలే మృదువైనది. వారు భక్తులను ప్రత్యుపకారమే మరియు ఆశించగా ప్రేమించెదరు.